హలో అండి. నేచర్తో ప్రయాణానికి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రియల్ స్టోరీ అండి ఇది. రియల్‌గా జరిగిన కథ. ఒక 2 పక్షులు 5 పక్షులుగా మారిన వైనం అండి ఇది. పిట్ట కథ కాదండి ఇది. 5 పక్షుల కథ. ఒక 2 పక్షులు ఫస్టు స్టార్ట్ చేసినాయండి గూడు పెట్టుకోవటం. చాలా చోట్ల వెతికినాయి గూడు ఎక్కడ పెట్టుకోవాలో అని. చూసి చూసి చివరికి మా పెరటిలో మా ఉత్తర గుమ్మం వైపు పక్కనే కిటికీకి దగ్గరలో ఒక రబ్బర్ సెట్ ఉందండి. ఆ రబ్బర్ సెట్‌కి కిటికీకి ఆనుకునే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాయండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ సేఫ్ అనుకుని అక్కడ గూడు పెట్టుకున్నాయండి. గూడు పెట్టడానికి ముందు ఒక వారం 10 రోజులు పట్టిందండి వాటికి. అన్నీ చూసుకుని ఒక్కోటి తెచ్చుకుని ఆ పుల్లలు అవి తెచ్చుకుని పేర్చుకుని గూడు కట్టడానికి. 10 రోజుల తర్వాత ఒక పక్షి గుడ్డు పెట్టిందండి. ఫస్ట్ ఒక రోజు ఒక గుడ్డు పెట్టింది. తర్వాత మర్నాడు ఒక గుడ్డు పెట్టింది. అలా మూడో రోజు 3 రోజులకి 3 గుడ్లు పెట్టి దాన్ని పొదగటం మొదలుపెట్టినాయండి. తర్వాత ఒక 2 వారాలకి పిల్లలైనవి గుడ్లు. ఒక్కొక్కటి ఒక రోజుకొకటి చొప్పున 3 రోజులకి 3 పిల్లలు అయినాయండి. అంటే అప్పటికే ఒక 25 రోజులు గడిచింది. అవి గూడు స్టార్ట్ చేసి అవి తెచ్చి గుడ్లు పెట్టుకుని అవి పొదిగి పిల్లలు అయ్యేటప్పటికి ఒక 25 రోజులు అయ్యిందండి అది. దగ్గర నెల. ఆ తర్వాత 25 డేస్కి పిల్లలు అయ్యాక అవి కొంచెం టెన్షన్ పడటం మొదలైనయండి. అప్పుడు దాకా కొంచెం శాంతంగానే ఉన్నాయి 2 కూడా. గుడ్లు ఉన్నప్పుడు ఏంటంటే మేము సేఫ్గా చూస్తాం వాటిని అని చెప్పి మమ్మల్ని నమ్మినాయండి. నమ్మి మా గుమ్మం దగ్గరలో పెట్టుకున్నాయి అవి గూడు. ఆ తర్వాత అవి ఏమీ రాకుండా అన్నిటిని బాగానే చూసాము మేము. ఆ 20 డేస్ కూడా 25 డేస్ కూడా బాగానే చూసాము. ఏమీ ఉడతలు కానీ అలాంటివి ఏమీ దగ్గరికి చేరకుండా, తొండలు లాంటివి, కోతులు కానీ అలాంటివి ఏమీ దగ్గరికి చేరకుండా చాలా బాగానే ప్రొటెక్ట్ చేసామండి వాటిని. అవి కూడా నమ్మినాయండి మమ్మల్ని. ఎప్పుడైతే పిల్లలు అయినాయో ఇంకా అప్పుడు వాటికి భయం స్టార్ట్ అయింది. ఆ పిల్లలకి మేమేదో హాని చేస్తామని చెప్పి భయపడతాం మొదలెట్టినాయి. పిల్లలు అయిన కాడి నుంచి ఇంకా మమ్మల్ని ఆ పక్కకి రానిచ్చేవి కాదు. స్పీడ్గా వచ్చి మమ్మల్ని అటాక్ చేసి అటుగా వెళ్తే ఆ పక్కకి వెళ్తే చాలు మా మీద కూడా అటాక్ చేయటం మొదలెట్టినాయి. ముందు మమ్మల్ని ఎంతగా నమ్మాయంటే అండి అవి గుడ్లు ఉన్నప్పుడు, అంటే మేము దగ్గరికి వెళ్ళి చూసినా సరే అవి అందులో పడుకుని లేచేవి కాదు. బయటికి పైకి వీడియో తీస్తా ఉన్నా సరే లేచేవి కాదు. చూసి మమ్మల్ని చూసి ఊరుకునేవి, ఏమనేవి కాదు. అంతగా నమ్మినాయండి. అది చివరికి పిల్లలు అయ్యాక మాత్రం కొంచెం అనుమానం మొదలైంది వాటికి. మేము హాని తలపెడతామేమో అన్నట్టుగా అనుకున్నాయి. దగ్గరికి వెళ్ళి వీడియో అవి తీస్తూ ఉంటే జడిసి మా మీద అటాక్ చేయటం మొదలెట్టినాయండి. ఆ గుమ్మంలోకే మేము వాడటం ఉండేది కాదు. అటు సైడ్ వెళ్తే చాలు అటాక్ చేయటం మొదలెట్టినాయి. వచ్చి తల మీద పొడిచేసేయి, స్పీడ్గా వచ్చి పొడిచేయండి మమ్మల్ని. అంటే మనకు నెప్పెట్టకపోయినా సరే భయపెట్టేవి బాగా. అలా గడుస్తున్నాయి రోజులు. రోజు నేను షాప్కి వెళ్ళి రాగానే వాటిని చూసేవాడిని. చూసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఉన్నాయా అని చెప్పి చూసేవాడిని అండి. ఒకటికి ఆ ఎండలో ఒకటి బాగా పడేవి అక్కడ. ఈవినింగ్ టైంలో ఎండ బాగా పడేది. మేము చూసి కొన్నాళ్ళకి ఎండ పడుతుందని చెప్పి ఒక దుప్పటి ఒకటి కట్టామండి అడ్డంగా, ఎండ పడకుండా. ఆ దుప్పటి కట్టేటప్పుడు కూడా మా మీద అటాక్ చేసినాయి పక్షులు 2. అవన్నీ వీడియోలు తీయలేం కదా, తీయలేదండి. వాటిని సేవ్ చేయాలని చెప్పి అవి ఎంతగా అనుకునేవో, పిల్లలని కోసం ఎంతగా తాపత్రయపడేయో మేము కూడా అంతగానే తాపత్రయపడేవాళ్ళం అండి. వాటికి ఏ హాని కలగకూడదు, అవి జాగ్రత్తగా సేఫ్గా మళ్ళీ అయితే వాళ్ళ అమ్మాల దగ్గరికి తీసుకెళ్ళాలి వాటిని అని చెప్పి మేము రోజు అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే భయం కూడా ఉండేది మాకు, ఏవి రాకుండా చూడాలని చెప్పి. అలా జరుగుతుంది. అవి పుట్టి ఒక వారం 10 రోజులు గడిచాక అవి ఒక పిల్ల ముందు దిగిపోవటం మొదలుపెట్టిందండి. దూకేయటం 10 రోజుల తర్వాత ఒక పిల్ల కిందకి దూకేసింది. దూకేస్తే
అంటే పడిపోయేది కిందకి. మేము తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ గూళ్ళో పెట్టాము. గూళ్ళో పెడితే ఒకరోజు ఉంది, అలాగే ఉన్నాయి మూడుని. అంటే ఇరికైపోయే గూడు పట్టేది కాదనుకునేవాళ్ళం మేము. ఆ 3 పిల్లలకిని ఆ తల్లికి అందులో పొదగట వాళ్ళ అమ్మ పక్కన పడుకోవడానికి కూడా సరిపోయేది కాదేమో, గూడు చిన్నది పెట్టుకుంది అనుకుంటా ఉండేవాళ్ళం. దానికి వాటికి చిన్న చిన్నగా రెక్కలు వచ్చి రోజు వాళ్ళ అమ్మాయి పూర్తిగా తీసుకొచ్చి మేత పెట్టుతూ ఉండేదండి డైలీ. రెండిటికి ఇంక అదే ఉద్యోగం. అవి ఎప్పుడైతే పుట్టి రెండో రోజు నుంచి స్టార్ట్ చేసినాయి పుట్టాక అవి. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మేత అస్తమానం తేవటం, పురుగుల్ని ఏరుకురావటం, పట్టుకొచ్చి పెట్టడం, వాటికి అదే పని. అలా 10 రోజుల తర్వాత ఒకటి దిగిపోయిందన్న, ఒకటి దూకేసింది. ముందైన పిల్లలు అనుకుంటుంది. అది కిందకి దూకేటప్పటికి మేము తీసి మళ్ళీ అందులో పెడితే మన్నాడు మళ్ళీ ఒక రోజంతా అందులోనే ఉన్నాయి 3 మళ్ళీ మన్నాడు మళ్ళీ దూకేసింది. మళ్ళీ కిందకి పడిపోయింది. అది ఆ గూడులోంచి కిందకి పడిపోయింది. కింద పడితే భయం వేసి మాకు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ఎటు వెళ్తుందో అంటే అన్నీ చూస్తూ ఉన్నాం. తీసి అక్కడ నుంచి ఆ మొక్కల్లోకి అవి తిరుగుతూ ఉండేది. అది వీటికి ఇంకా కంగారు పెరిగిపోయింది. అది ఎప్పుడైతే దూకటం మొదలైపోయిందో ఆ పిల్ల అప్పటి నుంచి ఉన్న వాటికి భయం బాగా రెట్టింపు అయిపోయిందండి. కంగారు పడిపోయి అరిసేసి తిరిగేస్తూ ఉండేవి. అవి దూకటం మొదలెట్టే ఇంకా వాటికి చూసి ఆ కంగారు చూసి మాకు భయం వేసింది. అది ఎప్పుడైతే దూకటం మొదలెట్టిందో ఏం చేయాలో మాకు అర్థమయ్యేది కాదు. అంటే అవి రెండేమో అందులోనే ఉండేవి, ఒకటేమో దూకేస్తూ ఉండేది. ఎలాగరా బాబు అనుకుంటే ఇంకా దూకిందని తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసాము. అదే టబ్బు, నీళ్ళ టబ్బు ఉంటే ఖాళీ టబ్బు, ఆ ఖాళీ టబ్బులో పెట్టాము. అది అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ అమ్మాయి ఏమో 2 కంగారు పడిపోతున్నాయి. అవి అటోటి ఇటోటి అవి కూడా దూకేసి 3ని అటోటి ఇటోటి వెళ్ళిపోవటం మొదలెట్టినాయి. దానికి భయం వేసి అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరికే కంగారు పుట్టి గట్టిగా అరవటం మొదలెట్టినాయి. అటోటి ఇటోటి వెళ్ళి ఏడిసేసి కేకలేసి గట్టిగా బాగా ఏడిసివి. అవి భయం వేసిపోయి అటోటి ఇటోటి ఒకటి ఒక పక్కకి వెళ్ళేది కాదు కదా. వాటికి తెలియక 3 పక్కలకి వెళ్ళిపోతూ ఉంటే అటోటి ఇటోటి ఉంటే దేని దగ్గరికి వెళ్ళాలో దేన్ని చూసుకోవాలో అర్థం కాక అవి బాగా టెన్షన్ పడిపోయినాయి. అని చెప్పి మేము తీసి టబ్బులే వేసాను. అన్నీ ఒకచోట ఉంటాయి కదా అని చెప్పి 3 టబ్బులే వేస్తే ఆ టబ్బులో ఉంటే వాళ్ళ అమ్మ మళ్ళీ మేత అయ్యి పట్టుకొచ్చి పెట్టుకునేది ఆ టబ్బులోకి. అవి 2 తీసుకొచ్చి మేత పెడితే అలాగే తినేవి. అలా తిని సాయంత్రం దాకా అలాగే ఉన్నాయి టబ్బులోని. సాయంత్రం మాటలు 5 ఆ టైంలో అందులో ముందు అయిన పిల్ల ఒకటి ఉంది కదా, అది జంప్ చేసి ఆ టబ్లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఒక రోజంతా అదే 1 గంట 2 గంటల సేపు మొక్కలమ్మట తిరిగింది. మొక్కల్లో కుండీలు కాడ ఎక్కి బకెట్లో మొక్కలు వేసిన బకెట్లో ఎక్కి అలాగా ఒక రోజంతా 1 గంట 2 గంటలు తిరిగింది. ఇంకా ఈవినింగ్ అయిపోయే ముందు అది బయటకు వచ్చి అక్కడి నుంచి ఆ టబ్బులోంచి గోడ ఎక్కింది. గోడ ఎక్కి ఆ పిల్ల గోడ మించి చూడండి అది అమ్మ ఎలా పెడుతుందో, టబ్లోకి వెళ్ళి మేత పెడుతుంది. వినిపిస్తుంది చూడండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు అవి ఇష్టంగా చూస్తారు, పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి ఇష్టం ఉంటాయి. మీ ఆత్మీయులకి షేర్ చేయండి వీడియోని. చాలా బాగుంటుంది. పిల్లల్లో పక్షులు గుడ్లు పెట్టడం, అవి ఎదగటం, గూడు కట్టుకోవడం, మళ్ళీ ఆ పిల్లల రెక్కలు వచ్చి ఎగిరిపోవటం ఎంత వీడియోలో ఉన్నది. కాబట్టి ఈ వీడియోని మీ ఆత్మీయులకి షేర్ చేయండి, మర్చిపోకండి. లైక్ కొట్టండి కంపల్సరీగా. అలా గోడ మీదకి వెళ్ళి ఈవినింగ్ 5-5:30 ఆ టైంలో మాత్రం ఒకటి గోడ మీదకి ఎగిరింది. అట బకెట్లోంచి గోడ మించి ఒకేసారి ఉన్నట్టుండి ఎగిరిపోవడం మొదలెట్టింది. ఇప్పటికి 3 ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత జరిగింది అనమాట. అది ఎగిరేది ఫస్ట్ అయిందనమాట పిల్లది.
ముందు రోజు అయిన పిల్లది. అది బయటకు వచ్చేసి ఎగిరిపోయింది. ఎగిరి అక్కడక్కడ కాసేపు బకెట్లో తెచ్చాడి, చివరికి గోడ ఎక్కింది. ఎలా ఎగిరి అలాగే ఎగిరి ఎక్కింది గోడ. గోడ ఎక్కి ఆ గోడ మీద 10 నిమిషాలు ఉంది. మాకు భయం వేసింది. అంటే అవతలకి ఏమైనా పడిపోతుందా కిందకి, తీయటం కుదరదు కదా. ఎలాగా వాళ్ళ అమ్మాయి ఏమో కంగారు పడిపోయి కేకలు, అవి అరుపులు కేకలు, ఆ తల్లులు రెండుని ఏడుపు. సరే చూసింది, కాసేపు ఉండి ఒక 10 నిమిషాలు, పావుగంట అలాగే గోడ మీద ఉండి ఒకేసారి ఎగిరిపోయింది. ఎగిరిపోతే అలా దూరంగా, చాలా దూరం ఎగిరిపోయి అక్కడ అవతల ఇంకొకళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇంటి గోడకు గుద్దుకుంది. ముందు అయిన పిల్ల కాబట్టి అది అంత స్పీడ్ చేసింది అనుకున్నాము మేము. వెళ్ళి ఆ ఎదరింటికి స్పీడ్గా ఎగిరిపోయింది. అంత తోక ఉంది, ఇంతంత రెక్కలు ఉన్నాయి, ఇంత తలగా ఉంది. అది ఎలా ఎగిరిపోయింది, అంత దూరం ఎగిరిపోయింది కళ్ళ ముందే. అంత వీడియో తీయలేదు మేము. భయంగా చూస్తూ ఉంటే వీడియో తీయలేదు. ఇంకా మాకే కంగారు వచ్చింది అది ఎగిరిపోతూ ఉంటే. ఎగిరిపోయి ఆ గోడను గుద్దేసి అవతల దొడ్లో పడిపోయింది, వేరే పక్క ఇంట్లో పడిపోతే. ఇవి కూడా ఎగురుకుంటే దాని వెనకాలే స్పీడ్గా ఎగురుకుంటే ఈ పక్షులు రెండు కూడా పెద్ద వెళ్ళిపోయి దాని వెనకాల వెళ్ళిపోయినాయి. మొత్తం మీద కేకలేసుకుంటా పెద్దగా ఏడ్చుకుంటా దాన్ని తీసుకుని ఎటెళ్ళినాయో. ఆ నైటు మళ్ళీ రాలేదు. అక్కడి నుంచి దాన్ని తీసుకుని వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకోసాటికి ఎగిరిపోయింది అది. అలాగా ఇంకా దాన్ని తీసుకుని రాలేదు. ఆ పిల్ల అలా వెళ్ళిపోయింది. ఇంకా తల్లులు కూడా రాలా. ఈ 2 టబ్బులు అలాగే ఉండిపోయినాయి, 2 పిల్లలోని. వాటిని ఇంకా ఆ నైట్ అలాగే మేము తీసి మళ్ళీ గూట్లో పెట్టేసాం నైట్ అయిపోయాక. ఇంకా 2 రాలేదు. వాళ్ళ అమ్మాయి 2 వాళ్ళ నాన్న కలిసి దాన్ని కాపాడుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయినాయి. అంటే మరి ఇక్కడ మేము చూస్తామని నమ్మకమో ఏమో మరి ఈ 2 వదిలేసినాయి. ఆ నైట్ ఇంక వీటిని తీసి మేము అట్లా గూట్లో పెట్టాము. గూట్లో పెడితే అలాగే నైట్ ఉన్నాయి. మళ్ళీ పొద్దున్న మేము లేచేటప్పటికి పొద్దున్నే దూకేసినాయి 2 కూడా. గూట్లోంచి కిందకి దూకేసినాయి. దూకేస్తే మళ్ళీ టబ్లో పెట్టా. టబ్లో పెడితే మన్నాడు 8, 9, 10 ఆ టైంలో అప్పుడు వచ్చినాయి. అప్పుడు దాకా మరి దాన్ని సేవ్ చేసుకుని ముందు వెళ్ళిపోయేదాన్ని. మరి ఎక్కడ కాపాడుకున్నాయో అలా ఏం చేసినాయో తెలియదు. మన్నాడు 9, 10 ఇంటప్పుడు వచ్చినాయి. అప్పుడు వచ్చి వీటిని చూసుకుని వాటికి మళ్ళీ పురుగుల్ని తీసుకొచ్చి పెట్టుకోవటం అయ్యి మొదటిని ఒకటే వచ్చింది. మరి ఇంకోటేమో దాని దగ్గర ఉండిపోయి ఉంటుంది ముందు దాని దగ్గర. ఒక్క తల్లే వచ్చింది. వచ్చి మళ్ళీ వీటికి ఆహారం తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వీటిని చూసుకోవటం మొదలెట్టింది ఒకటి. చూసుకున్నాక ఇంకో గంటకు అది కూడా వచ్చినాయి. 2 వచ్చినాయి మళ్ళీ. అంటే మరి ఆ పిల్ల ఏమైందో తెలియదు. తర్వాత మళ్ళీ 2 కనిపించినాయి. వచ్చి వీటిని చూసుకున్నాయి, శ్రద్ధగా చూసుకున్నాక ఆహారం అవి పెట్టుకున్నాయి. సాయంత్రం దాకా ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం అయ్యాక మళ్ళీ సాయంత్రం దాకా అటు ఇటు తిరిగినాయి, బయటకు వచ్చినాయి, లోపలికి వెళ్ళినాయి. మళ్ళీ మేము అందులో వేసేసాం. అందులో వేసి గూట్లో పెట్టేసాం నైటు. వాళ్ళమ్మ కూడా చూసుకుంది, మరి ఎక్కడ ఉందో ఏంటో తెలియదు. మళ్ళీ మన్నాడు నైట్ గూట్లో పెట్టేస్తే మన్నాడు మళ్ళీ కింద పడిపోయినాయి. ఉదయం కింద పడిపోతే ఒకటి ఎలాగా రెండో రోజు అంటే రెక్కలు వచ్చింది. ఫస్ట్ రోజు పెట్టిన గుడ్డు ముందు అయిపోయింది పిల్ల. రెండో రోజు పెట్టిన పిల్ల రెండో రోజు మళ్ళీ ఇది కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఇలాగా ఆ మొక్కల కాడ అక్కడెక్కడ వాలి మొత్తం మీద అది కూడా ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఇంకొక పిల్ల ఉండేది. ఆ ఒక పిల్ల మళ్ళీ గూట్లో పెడితే అది ఎప్పుడు దూకేసిందో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. అది కూడా కనిపించలేదు మాకు. ఈవినింగ్ కల్లా సాయంత్రం అయిపోయింది, కనిపించలా. ఏంటి అయిపోయిందా తెలియలేదు. 2 వెళ్ళిపోయినాయి. ఇంక ఇది మాత్రం కనిపించట్లేదు అని చెప్పి ఇది కూడా వెళ్ళిపోయింది. ఇలా ఉంది, ఇది ఫ్రీగా అంత ఫ్రీగా ఉంది చూడండి. ఇక్కడ రెక్కలు అవి క్లీన్ చేసుకుంటాను, బుడ్డి రెక్కలు అంత స్వేచ్ఛగా ఉందో, అంటే జడవట్లేదు అనమాట, భయం లేకుండా ఉంది ఇక్కడ. ఇది కూడా వెళ్ళిపోయాక ఇంకొకటి ఉంటుంది కదా, ఒకటి మొక్కు తర్వాత కనిపించాల. ముందు ఇలాగ మొక్కల్లో ఉండేది, అది కూడా తర్వాత కనిపించకపోతే అవి తీసుకుపోయినాయేమో అనుకున్నాం. కానీ ఎక్కడో మాకు అరుపు కేకలు అనిపిస్తున్నాయి. మన్నాడు ఇంకా ఏళ్ళగా అలా గడిచిపోయింది నైటు. ఎగరటం మొదలెట్టాక 3వ రోజు అయిపోయింది. 3 రోజులకి 3 మిస్ అయిపోయినాయి మొత్తానికి. మాకు కనిపించలేదు. మేమైతే చూస్తూ ఉండగానే 2 వెళ్ళిపోయినాయి. 3వది ఎటు వెళ్ళిందో మేము
చూడకపోతే ఒకరోజు అలా నైట్ అయిపోయింది. మర్నాడు ఉదయం ఓ పక్షులు 2 వచ్చి బాగా ఏడవటం మొదలెట్టినాయి. ఆ అమ్మ అయ్యని తల్లి తండ్రి ఇద్దరుని ఇంటికొచ్చి, ఏంటి ఇంతలా ఏడిచేస్తున్నాయని చెప్పి చూస్తే మొత్తం మీద ఒకటి ఏమన్నా మిస్ అయిపోయినాయా ఏంటని చెప్పి మాకు కంగారు వచ్చి చూస్తూ ఉంటే ఎక్కడో అరుపు చిన్నగా పక్షి అరుపు కింద పక్షి పిల్ల అరుపు వినిపిస్తుంది. వినిపిస్తే చూసాం, అవన్నీ చూసాం. ఇంటి వెనకాల నుంచి వాయిస్ వస్తుందని చెప్పి అవన్నీ వెళ్తే వెళ్తే అక్కడ బకెట్లు ఉన్నాయి, పాత బకెట్లు ఉన్నాయి. ఆ బకెట్లు ఖాళీ బకెట్లు, వాటిల్లో బకెట్లోకి లోపలికి ఎలా పడిపోయిందో పడిపోయింది. పైన ఇంకో బకెట్ ఉంది, ఇరుకులోకి వెళ్ళిపోయి అడుక్కి పడిపోయింది, పైకి కూడా కనిపించట్లా. అరుపు వినిపిస్తుందని చెప్పి ఆ బకెట్లో ఒకటి తీస్తే అందులో అడుగు ఉంది. వామ్మో అని చెప్పి తీసి దాన్ని అలాగ అదిగో ఇక్కడ పెట్టాము. పెడితే కాసేపు ఇక్కడ అలాగా టబ్బుల్లోనే అయ్యి కాసేపు ఉంది. మూడోది ఇది 4 రోజులు అయిపోయింది. ఫస్ట్ది వెళ్ళిపోయాక ఇప్పుడు 4వ రోజు అనమాట. 4వ రోజు కూడా ఇది ఇక్కడే ఉంది అలాగ ఆ టబ్బుల్లో ఉండే. తీసి ఆ తీగ మీదకి అదే ఎగిరింది. తీగ మీదకి మేము అయితే మొక్క దగ్గర చెరుకు మొక్క ఒకటి ఉంటే అక్కడ టబ్బులో పెట్టాం. డబ్బులో పెడితే దానంతట అదే తీగ మీద వాలి కాసేపు నుంచుంది అటు. మొత్తం మీద అక్కడ ఒక రోజంతా ఇది అలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ మొక్కల్లోనే ఉంది. వాళ్ళ అమ్మ అవి తీసుకొచ్చి మళ్ళీ ఆహారం అవి పెట్టాక ఇది కూడా ఈవినింగ్ కల్లా చిన్నగా ఎగురుకుంటే వెళ్ళిపోయింది బయటికి గోడ మించి. అంటే మొత్తం 3 సేఫ్గానే వెళ్ళిపోయినాయి. అయిపోయిందండి. అలా 3 సేఫ్గా చూసామన్న తృప్తి మాకు మిగిలింది. 3 సేఫ్గా బయటికి వెళ్ళినాయి అన్న తృప్తి వాటికి మిగిలి ఉంటుంది. ఇంటికాడ నమ్మి పెట్టినాయి కదా గూడు దగ్గర, మేము ఉన్నామన్న ధైర్యంతో కిటికీ దగ్గరలోనే గుమ్మం కాడ పెట్టినాయి. చేత వాటికి సేఫ్గా వెళ్ళిపోయినాయి అన్న తృప్తితో 3 వెళ్ళిపోయినాయి. మొత్తం మీద మాకు చాలా సంతోషం ఉంది. మీకు చాలా సంతోషంగా ఉండుంటుంది. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మాకు ఆ పక్షి కనిపించింది. ఇలాగా అక్కడ గడమే కనిపించింది. అప్పటిదాకా అవి కనిపించలేదు మాకు, ఇంకా వెళ్ళిపోయినాయి. ఆ 10 రోజుల తర్వాత కనిపిస్తే ఈ అమ్మాయి ఏంటి పిల్ల ఏమైపోయినాయి, ఏమీ తీసుకురాలేదు, ఎప్పుడు మళ్ళీ చూపించలేదు, వెళ్ళిపోయావా అవసరం తీరిపోయాక అన్న అంటే ఎక్కడికో వెళ్ళి ఓ పిల్లని ఎత్తుకొచ్చింది, బయటికి తీసుకొచ్చింది. ఆ పిల్ల ఎలా ఉందంటే చూడండి, మీడియా చూద్దరిగినప్పుడు జస్ట్ అలా కనిపిస్తుంది అంతే. తీసుకొచ్చి జాన్ చెట్టు మీద వాలింది పిల్ల కూడా. అంటే తోక వచ్చి కొంచెం బాగానే ఉందన్నమాట. అంతా సేఫ్, ఓకే. మిగతా తెలియదు.